అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు చాలా తెలుసుకున్నాం. జీవిత రేఖ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మరి జీవిత రేఖ గురించి మరికొంచెం తెలుసుకుందాం. మరికొంచెం ఈ రేఖల గురించి ఎంత చెప్పినా తరగవు మనకి. జీవిత రేఖ దీని పక్కనే దీనికి అనుసరించి ఉంటుంది. అది బుద్ధి రేఖ, శిరోరేఖ అంటారు, బుద్ధి రేఖ అంటారు, మాతృరేఖ అని కూడా అంటారు. ఈ విధంగా ఉంటాయి. జీవిత రేఖ గురించి తెలుసుకుందాం. జీవిత రేఖ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బయలుదేరి ఇది కుజిస్తాను. కొంతమంది అడిగారు, కుజిస్తాను అంటే కుజిస్తాను 2 భాగాలు ఉంటాయి కదా, ఎక్కడెక్కడ ఉంటాయని అడిగారు. మా మిత్రుడు తెలుసుకున్నకి ఇది ఒక కుజిస్తాను. ఇక్కడి నుంచి బయలుదేరుతుంది జీవిత రేఖ, ఇక్కడ ప్రవేశిస్తుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ కేతుస్థానంకి వెళ్తుంది. ఇక్కడ కూడా ఇది కుజిస్తానమే. ఈ భాగం కూడా కుజిస్తానం. ఇదంతా 3 భాగాలు చేయాలి. మీకు అర్థమైనట్టుగా చెప్తాను. ఇదంతా తీసిద్దాం. కుజిస్థానం గురించి అడిగారు ఒకరు. కుజిస్థానాలు 2 ఉంటాయి కదా, ఎక్కడెక్కడ ఉంటాయని అడిగారు. పాపం తెలియదేమో కానీ ఈ భాగం తీసుకుందాం. ఇది 3 భాగాలు చేద్దాం. ఇది ఒక కుజిస్థానం, ఇది ఒక కుజిస్థానం, ఇది రాహుస్థానం. అది ఇంకా అర్థమైనట్టుగా ఇంకెక్కడ ఉంటుంది కుజిస్థానం 2 భాగాలు. అర్థమైందా? ఇది కుజిస్థానమే, ఇది కుజిస్థానమే. అర్థమైందండి? మరి ఎంత చక్కగా చెప్తుంటే మీకు అర్థం కాకపోతే నేనేం చేస్తాను? చాలామంది సగం చెప్పి మిగతాది వాళ్ళ దగ్గరికి రమ్మంటారు, అడ్రస్లు ఇచ్చి ఫోన్ నెంబర్లు ఇచ్చి. నేను అవి ఇవ్వడం లేదు కదా, అడ్రస్లు ఇవ్వడం లేదు, ఫోన్ నెంబర్లు ఇవ్వడం లేదు, నేను కనిపించడం లేదు. మీకు అర్థమైనట్టుగా అన్నీ చెప్తాను. చెప్పినా అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ అడుగుతారు, రకరకాల ప్రశ్నలు అడుగుతారు, రకరకాల కామెంట్లు చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారో తెలియదు, దేని గురించి చేస్తుంటారో తెలియదు. అయితే ఇది జీవిత రేఖ. ఇలా ఉంటే 100 సంవత్సరాలు. ఇదే జీవిత రేఖ రకరకాలుగా ఉంటుంది అని చెప్పాను. వ్యయ పరిమితి గురించి మీకు చెప్పాను. ఇక్కడి నుంచి ఇలా బయలుదేరుతుంది కూడా, ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడి నుంచి వచ్చి ఇలాగ వస్తుంది అన్నమాట. ఈ విధంగా కూడా ఒక రేఖ ఉంటుంది. ఇలాగ ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరుతుంది, ఇక్కడి నుంచి వచ్చి ఇలాగ వస్తుంది. ఈ విధంగా కాకుండా ఇలాగ చేతి వెనక భాగం మణికట్టు మీద రాడి ఇలాగ వస్తుంది. బొట్టలు ఉన్న దగ్గర వరకు ఇలాగ వస్తుంది కొంతమందికి. ఈ విధంగా ఉంటే 120 సంవత్సరాలు, బహుశా 120-125 సంవత్సరాల వరకు బ్రతుకుతారు, జీవిస్తారు. ఈ విధంగా ఉంటే ఇది లేకంటే ఈ విధంగా ఉన్నా, ఇది లేకంటే ఈ విధంగా ఉన్నా 120 సంవత్సరాల వరకు మనకి జీవిస్తారు. ఆ విధంగా ఉంటాయి వ్యయ పరిమితిది. ఇప్పుడు వ్యయ పరిమితి కాకుండా మామూలుగా జీవిత రేఖ ఇలాగుండి ఇక్కడి నుంచి చిన్న చిన్న ఇవి ఉంటాయండి ఒక్కొక్క జాతకునికి.
ఈ విధంగా ఉంటాయి. ఇవి జీవితంలో ఎప్పుడు ఏ లోటుపాట్లు ఉండవన్నమాట. ఆ విధంగా జీవిత రేఖ ఉన్నటువంటి అన్నీ అభివృద్ధి రేఖలు అనమాట. జీవితాంతం ఆరోగ్యంగా వెళ్ళిపోతుంటుంది. హ్యాపీగా ఏవి ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఏ నష్టాలు ఉండవు. ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆ జీవిత రేఖ ఆ విధంగా ఉన్నటువంటి చూసుకోండి. మీద పక్కనే ఉండొచ్చు, ఇలా కింద పక్కనే అభివృద్ధి రేఖలు ఇలా ఉండొచ్చు. కింద పక్క ఉన్నవి యాక్చువల్గా తెలియదు. ఈ పక్కన ఉన్నవి ఈ శుక్రస్థానంలో ఉన్నవి. ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల రేఖలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. చిన్న చిన్న కంటికి కనిపించని రేఖలల్లో ఉంటాయి ఇక్కడ ఈ భాగంలో. అందుచేత పెద్దగా తెలియదు. అందుచేత మీద భాగంలో తీసుకుంటాం. అలాగ ఉన్నట్టుగా ఉంటే ఆ జాతకునికి ఎప్పుడూ తిరిగి ఉండదు. ఎందుకంటే మీకు చెప్తాను, జీవిత రేఖ అంటే మొత్తం మన జీవితం మొత్తం ఈ జీవిత రేఖ మీదే ఆధారపడి ఉంటుంది. మిగతా ఎన్ని రేఖలను తీసుకున్న వేరే విషయం, కానీ జీవితాంతం కూడా ఈ జీవిత రేఖ మీదే ఆధారపడి ఉంటుంది. మొత్తం జీవితం మొత్తం ఎన్ని సంవత్సరాల పరిమితి కూడాను, ప్లస్ ఆరోగ్యము అన్నీ జీవిత రేఖ మీద ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా ఉంటే ఎంతో మంచిదన్నమాట. కొంతమంది కిందకు ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. ఇది మట్టుగా అంత మంచిది కాదు. చాలా ఇబ్బందులే, ఆరోగ్య ఇబ్బందులు చాలా రకాలుగా వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడూ జీవితంలో హాస్పిటల్లో ఉంటుంటారు అనమాట. ఒకరోజు రావడం, ఒకరోజు వెళ్ళడం, మళ్ళీ ఒకరోజు రావడం, మళ్ళీ 4 రోజులు వెళ్ళడం, ఇలా ఉంటుంటుంది అనమాట. ఏదో ఒక అనారోగ్యం బాగోదు, నష్టాలు కష్టాలు అన్నీ ఉంటాయి. ఈ విధంగా ఉండకూడదు. ఇవి దిగుడు రేఖలు అంటారు. మీదకున్నవి అభివృద్ధి రేఖలు. ఇలాగ ఎన్ని ఉన్నాయి చాలు, ఎక్కువ ఉండక్కర్లేదు. ఎన్ని ఉన్నాయి చాలు, మంచిదే జీవితంలో. ఇదే జీవిత రేఖ. ఇలాగొచ్చి ఇక్కడ అనేక రకాల పాయలు ఉంటాయండి. అలాగా ఉండకూడదు. ఇది లాస్ట్ అన్నమాట. జీవితం లాస్ట్ 75-80 సంవత్సరాలు ఇలాగుంటే అక్కడి నుంచి కూడా చాలా అనారోగ్యం. ఇక్కడ వరకు బాగుంటుంది. ఇక్కడి నుంచి మట్టుగా లాస్ట్లో జీవితంలో ఏదో ఒక అనారోగ్యం పాలవుతారు. ఏ కారణాల వల్ల ఇంకా కదలలేని స్థితి వస్తుంది అన్నమాట ఆ జాతకునికి. ఇలా ఉండకూడదంటే మనం ఏం చేయలేం, కానీ ఇలాంటి జాతకునికి, ఇలాంటి ఉన్నోళ్ళకి అలాంటి అనారోగ్యాలు వస్తాయి, ఏవో ఒక ఇబ్బందులు వస్తాయి అనేసి చెప్పడానికి అన్నమాట. అంతే. ఉండకూడదంటే ఉండవు, చాలామందికి ఉంటాయి. ఇది ఈ విధంగా ఉంటుంది ఒక రేఖ. ఒక రేఖ ఇలాగొచ్చి ఇక్కడి నుంచి ఇలా ఇడిపోద్ది మళ్ళీ చంద్రస్థానానికి. ఈ భాగం ఉంటుంది, ఇక్కడి నుంచి ఇటు వెళ్ళిపోద్ది. ఇక్కడ వరకు 65-70 వరకు కూడా మంచిదే, హ్యాపీగా ఉంటుంది జీవితం. ఇక్కడి నుంచి కొంచెం ఈ రేఖ ఇక్కడి నుంచి ఇటు వెళ్ళింది, ఇంకా చంద్రస్థానంలోకి వెళ్ళింది. చంద్రస్థానంలోకి వెళ్ళిందంటే ఈ మిగతా భాగం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి అతనికి. కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, ఇవన్నీ ఇంకా అనేక రకాలుగా ఉంటాయి. ఎందుకంటే చంద్రస్థానంలో అటువంటిది. ఒక చంద్రుడు ఒకరోజు ఒకలాగా ఉంటాడు కదా, ఆ విధంగా నిరాశ, నిస్పృహ, ఇక్కడి నుంచి ఏం తెలియవు, లోకజ్ఞానం. ఇంకా ఎక్కడికి ఇంటికి దారి కూడా ఇంటి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళేవాడు మళ్ళీ తిరిగి ఇంటికి రావాలంటే చాలా కష్టం. ఎవరిలో వాళ్ళు తోడు తీసుకుని వెళ్ళాలి. ఈ భాగం అంత ఇక్కడి నుంచి ఈ కాలం అలాగ ఉంటుంది అన్నమాట. ఈ రేఖ ఈ విధంగా ఉంటాయి. చంద్రస్థానంలోకి వెళ్తే అలాగుంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది, కానీ ఇది అభివృద్ధి అయినది. ఈ విధంగా కూడా ఉంటాయి. మీదకు ఉన్నది కాబట్టి అది అభివృద్ధి రేఖ. అది ఆరోగ్యం అంతా
జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి కూడా హ్యాపీగా ఉంటుంది. అలాగుంటుంది అనమాట. ఈ రేఖ ఏ విధంగా ఉంటుంది. కానీ కిందకు ఉండకూడదు. కిందకి ఈ దిగుడు రేఖలు అనేవి ఉండవు. ఇది డెల్టా ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచి ఇదంతా ఇవేవి ఉండకూడదు. ఇలాంటి రేఖలు ఉండకూడదు. ఉంటే చాలా ఇబ్బంది. గుర్తుంచుకోండి. కిందకు మట్టుకు ఉంటే చాలా ఇబ్బందులు పాల్పడతారు. చాలా ఇబ్బందులు అవుతారు. చాలా అనారోగ్యాలు వస్తాయి అన్ని విధాలను. ఈ విధంగా కూడా ఉంటుంది కొంతమందికి. రకరకాలుగా ఉంటుందండి. కొంతమందికి ఇలాగ ఉంటుంది, నులుపులు చుట్టినట్టుగా ఉంటుంది, అడ్డదిడ్డంగా ఉంటుంది. ఈ జీవిత రేఖనే అన్నట్టుగా ఉంటుంది అనమాట. గొలుసులాగా ఉంటుంది. ఈ విధంగా కూడా ఉంటుందండి. కొంతమందికి చిన్న గొలుసులు అడతాయి. తాటిరేకులు గొలుసు చేస్తారు చూడండి చిన్నపిల్లలు, అలా గొలుసులాగా ఉంటుంది అనమాట. ఇది కూడా మంచిది కాదు. చాలా ఇబ్బందులు, జీవితాంతం బాధలే. ఈ విధంగా ఉన్నాను. ఎన్ని బాధలు ఉన్నాయి జీవిత రేఖ మీద, ఎన్ని కత్తిళ్ళు, లేకపోతే ఎన్ని ఇంటూలు, లేకపోతే అడ్డు రేఖలు, లేకపోతే ఇక్కడ తెగిపోవడం, ఇక్కడి నుంచి మళ్ళీ రావడం, ఎన్ని ఉన్నాయి జీవిత రేఖ మీద. ఒక చతుర్భుజం ఒక్కటి ఉంటే చాలండి. ఎక్కడున్నాయి, ఇక్కడే కాదు, ఈ కింద ఎక్కడున్నాయి, ఏ విధంగానే ఉంటుంది. అది అన్ని విధాలు ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. దీనికి ఆనించి ఉండాలి. ఈ విధంగా కూడా ఉంటుంది. ఇదేదో అనుకుంటాం డ్రాయింగ్, ఏదో బొమ్మరిల్లు, అలా కాదు. దీన్ని చతుర్భుజమే అంటారు. ఇది చతుర్భుజమే అంటారు. ఇది తక్కువ ఫలితాలను ఇస్తుంది, ఇది పూర్తి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే పూర్తిగా 4 ఇవి కూడా ఉన్నాయి కాబట్టి దీనికి దేని మీద ఆధారపడలేదు. ఇది ఈ చతుర్భుజం, ఇది లంబం అనుకోండి భూమి, దీని మీద కూడా ఆధారపడలేదు. దేని మీద ఆధారపడలేదు కాబట్టి ఫుల్గా పూర్తి ఇది ఇస్తుంది అనమాట. ఈ జాతకునికి సహకారం అందిస్తుంది. ఇది సగం ఇస్తుంది. ఎందుకంటే ఒక దెబ్బ లేకపోతే ఏదో ఒకటి తగిలినా ఆ దెబ్బల బతుకుతాడు, మనిషి బతుకుతాడు. కానీ గాయం అలాగ ఉంటుంది అనమాట. ఏదో ఒక సొట్ట లేకపోతే ఏదో అవుతుంది. కానీ ఇది పూర్తిగా నయమే స్థితిలో ఉంటుంది అనమాట. ఎంత ఫలితాలను ఇస్తుంది ఇది. ఈ ఆరోగ్యం మొత్తం ఇంటుల్ని, ఈ కత్తెరల్ని, అడ్డురేఖల్ని, ఏ ఉన్నాయి అన్నిటిని కూడా పటాపంచులు చేస్తుంది అనమాట. ఇది అటువంటి గుర్తుంచుకోండి. ఇది కింద భాగం ఉండొచ్చు, ఇలాగ కూడా ఉండొచ్చు. మీద భాగంనే ఉండొచ్చు. ఎక్కడున్నా ఇది చతుర్భుజం. అది ఉన్నట్టుగా ఉంటే ఎన్ని ఇంటులు ఉండండి, ఇలాగ ఉండండి, కత్తిర్లు ఉండండి, ఎక్కడికక్కడ ఉండండి, ఏమీ అవ్వదన్నమాట. ఆ జాతకునికి ఏవో చిన్న దెబ్బలు తగిలితే మళ్ళీ మామూలుగా వచ్చేస్తాడు బయటికి, ఏమవ్వదు. అలాగుంటుంది అన్నమాట. ఒక్క చతుర్భుజం ఉంది సార్ ఆ జాతకునికి. తెలిసిందా? ఎక్కడున్నాను ఈ భాగంలో అలా కూడా ఉంటుంది అన్నమాట. జీవిత రేఖ ఆ విధంగా కూడా ఉంటుంది. కొందరికి అడ్డదిడ్డంగా ఉంటుంది. అది జీవిత రేఖ, లేకపోతే ఒక మేప, లేకపోతే ఇంకేంటో అనుకుంటాం అన్నమాట. ఎంత దారుణంగా ఉంటుంది. కానీ అది జీవిత రేఖ. దాన్ని కూడా ఇక్కడ ఈ కుచల స్థానం నుంచి ఈ కేతు స్థానంలో ముగిసింది. ఏ విధంగా వచ్చి ఎలాగొచ్చినా, అడ్డుదిడ్డంగా ఎలా రకరకాలుగా వచ్చినా దీన్ని జీవిత రేఖ అంటారు. దేన్నైనా ఇది కూడా అంతే. సగభాగం బాగుంటుంది, సగభాగం అనారోగ్యం, ఆ విధంగా ఉంటుంది. అనేక రకాలుగా ఉంటాయండి జీవిత రేఖలు. జీవిత రేఖను గురించి చెప్పుకోవాలంటే మనకి మన జీవితమే చాలదనమాట. అలాగుంటుంది అనమాట. ఏదో అప్పుడప్పుడు కొంత చెప్పడం తప్పించి మొత్తం అంతా చెప్పాలంటే మన తరం కాదు జీవిత రేఖ. అది. అందరికీ నమస్కారం. ఇంకో భాగంలో ఇంకో విషయం తెలుసుకుందాం.
ఉంటాను.